బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ బీజేపీ పైన ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. 400 సీట్లు వస్తాయంటున్న మోదీ ఏపీలో చంద్రబాబుతో, ఒడిశాలో నవీన్ పట్నాయక్ తో పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు రావన్నారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. కానీ వాడొకడు వీడొకడు మోపయ్యి అట్లెట్లుంటది, 6 నెలలనే పోతుంది, 3 నెలలనే కూలుతుంది అని అంటారు. నేను అడుగుతున్న మిత్రులారా, అంత మొనగాడు ఎవడని రాష్ట్రంలో ఉండా మన ప్రభుత్వాన్ని పడగొచ్చేటోడు? ఒకవేళ మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే ఈ పక్కనే కూతవేటు దూరంలో ఉన్నది ఫామ్ హౌస్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు, ఇటుక పిల్లలు కూడా మిగిలవు బిడ్డ. గోతి తీసి పాతి పెడతారు మా కార్యకర్తలు అనుకుంటే. దోసుకున్న సొమ్ముంది, దాచుకున్న సొమ్ముంది, అది ఇచ్చేవారు నన్ను సంతలో పశువులను కొన్నట్టు కొనాలని అనుకుంటున్నాం. ఇవాళ పప్పులేం ఉడకవు. సభలోకి రారు సన్నాసులు, సభలో మాట్లాడరు, రమ్మంటే పారిపోతారు. కళ్ళలకు చూడడానికి భయం, ఇంటికాడ వంటారు, ఫామ్ హౌస్లో ఉంటారు, నల్లగొండలో పోయి ఉపన్యాసాలు చెప్తారు. మళ్ళీ వస్తాయి కదా అసెంబ్లీ ఎన్నికలు, లేకపోతే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు, మీకు డిపాజిట్లు వస్తామేమో చూసుకోండి. ఇవాళ మోడీ 400 సీట్లు వస్తాయి అంటుండు. 400 సీట్లు వస్తే పొత్తు పెట్టుకోనికి చంద్రబాబు నాయుడు ఎందుకు, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఎందుకయ్యా నీకు? నీ సంసారం చక్కగా ఉంటే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరిని కలుస్తున్నావు కదా. ఇవాళ ఎన్డీఏ మొత్తం అతుకుల బొంత కాదా? ఇవాళ నిజంగానే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలిచేటట్టుంటే ఈ అతుకుల బొంత ఎందుకు కడుతుండో, ఇంతమందిని ఎందుకు అడుక్కుంటుండో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత కేడీని ఎట్లకే బండకేసి కొట్టినరో, 10 ఏళ్ల తర్వాత ఢిల్లీలో మోడీని కూడా బండకేసి కొట్టడానికి 140 కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈటెల రాజేందర్ గారు, రేవంత్ రెడ్డి ఆ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలిచిండు కాబట్టి ఈయన కూడా ఈ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలవాలని వచ్చిండంట. ఏంటికేయాలి ఓటు? ఈయన మెచ్చల్లోనే ఉంటున్నావు కదా 10 ఏళ్ళ నుంచి. ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కానీ ఎన్నడన్నా మన దగ్గరకు వచ్చిండా? మరి ఎన్నడు రాంది ఇలా ఓటాడుగా నీకు ఎట్లా వస్తాడా? మన దగ్గర ఇల్లు ఇచ్చిండా, ఉద్యోగం ఇచ్చిండా, ఉపాధి కల్పించిండా, పోనీ ఎట్లున్నామని అడిగిండా, మన పెళ్ళికి వచ్చిండా, మన సావుకు వచ్చిండా, మంచిగున్నామని మనల్ని ఎప్పుడైనా వల్కరించిండా? మరి ఏం అడిగినోడు ఇవ్వాలి సిగ్గు లేకుండా ఓటు ఎట్లా అడుగుతాడా మన దగ్గర?